మనం జీవితంలో ఎలా ఉండాలి? సెల్ఫిష్గా ఉండాలా, కైండ్గా ఉండాలా? వెల్, నేను ఎలా ఉన్నాను, చాలా కైండ్గా ఉన్నాను ఇంతకుముందు. ఎవరికి ఏది అడిగినా చేసి పెట్టడం, మనం చేయగలిగిన కెపాసిటీ ఉంది కదా మనకి, చేద్దాం బియాండ్ ఎక్స్టెంట్ వెళ్ళిపోయి కొన్ని కొన్ని అసలు చేసి ఉండకూడదు చేసాం. అంటే ఎదుటివాడికి దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనకు అవకాశం వచ్చింది, మనకిచ్చాడు, మనం నలుగురు సహాయపడదాం అనుకుని పడ్డాం, చాలా సహాయం చేసాం. అప్పుడు ఆ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిందంటే, ఇప్పుడు మన స్టేజ్లు బాగాలేనప్పుడు అప్పుడు సహాయం పొందిన వాళ్ళు కూడా ఎవరు నిలబడరు మనకి. అంటే మనుషుల గురించి మాట్లాడట్లేదు నేను. ఆ కర్మలు పని మంచి పనులేగా చేసింది, అవి తిరిగి వస్తాయంటారు కదా, అవేమి రావు కూడా. మేబీ తర్వాత ఏమైనా వస్తాయో నాకు తెలియదు, ఇప్పటికైతే ఏమి రాలే. ఆ మొమెంట్ అంటే ఈ కొద్దిపాటి స్వార్థం ఉండాలి అని నాకు అర్థమైంది. ఆ కొద్దిపాటి అంటే ఏంటంటే, ఫస్ట్ నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, నీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, నేను నమ్ముకున్న వాళ్ళు, పేరెంట్స్ కానీ, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ కొద్దిపాటి స్వార్థం లేకపోతే మనిషికి చాలా ఇబ్బంది పడతారు. చాలా మరి అంత కైండ్నెస్ పనికిరాదు. ఒక హద్దు ఉండాలి దానికి. ఫస్ట్ ఈ కొద్దిపాటి సెల్ఫిష్నెస్ అంటే 100 కోట్ల అవసరం లేదు, కానీ ఫ్యామిలీస్ కంఫర్టబుల్గా ఉండే ఆ కొద్దిపాటి స్వార్థం తర్వాతే కైండ్నెస్ పెట్టుకోవాలి మనం. లేదంటే చాలా కోల్పోతాం జీవితంలో, ఎవరు తిరిగి చూడరు మనల్ని. ఇది మన లైఫ్, మనమే పోరాడాలి మళ్ళీ. ఈ కొద్దిపాటి స్వార్థం మనిషికి చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి ఎక్కువ కైండ్నెస్ అలా ఉండద్దు, ఆ కొద్దిపాటి సెల్ఫిష్నెస్ పెట్టుకోండి. ఎవరు పట్టించుకోరు ఇక్కడ మనల్ని.